ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎలక్షన్ కొత్త తేదీలు ఖరారే. ఇదే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రచారం జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో మరోసారి కులగణన చేపడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గతంలో తెలియజేసినారు. కాబట్టి ఇందుకు సంబంధించి కాగా ప్రభుత్వం కులగణన చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు కొంతమంది కులగణనలో పాల్గొలేదు. దీంతో వారికి కోసం ప్రభుత్వం ఆలోచన చేసింది. మరోసారి సర్వేలో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. కులగణన రిజర్వేషన్లపైన సమీక్ష నిర్వహించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఈ నెల 16 నుంచి 28 వరకు ప్రభుత్వ సిబ్బంది కులగణన సర్వే నిర్వహించినట్లు కూడా పేర్కొన్నారు. గత కులగణనలో పాల్గొనని వారు కూడా ఈసారి తప్పక నమోదు చేసుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. రిజర్వేషన్ సంబంధించి అసెంబ్లీలో చట్టం చేస్తామని, ఆ తర్వాత పార్లమెంట్కు పంపుతామని వెల్లడించడం జరిగింది. 42% ఓబీసీ ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చి ఎందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేయడం జరిగిందనమాట. సో ఇక మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఏదైతే మనకు ఈ నెలలో రావాల్సిన ఎలక్షన్లు అనేది పోస్ట్పోన్ అయినట్టే. ఇప్పుడు మార్చిలో, తర్వాత ఏప్రిల్ మే ఎండాకాలం, దాంతోపాటు ఎగ్జామ్స్, టీచర్స్ అన్నీ హడావిడి ఉంటుంది. కాబట్టి జూన్ జూలైలో ఎలక్షన్లు అనేది ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుందండి. చూడాలి మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది ఏందనేది. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి.